हाय हेलो वेलकम फ्रेंड्स ఈ వీడియోలో వచ్చేసి జాబ్ వర్క్ కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ని డిస్కషన్ చేసాం. సో వాటికి ముందర క్వశ్చన్స్ ని డిస్కస్ చేసే ముందర వాట్ ఇస్ దిస్ టాపిక్ జాబ్ వర్క్ టాపిక్ ఏంది అనేది కొంచెం బ్రీఫ్ డిస్కషన్ ఇన్ షార్ట్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ గూడ్స్ని చేసుకున్న గూడ్స్ని మీరు డైరెక్ట్ జాబ్ వర్క్కి పంపించడము ఆర్ మీ యొక్క ఇన్పుట్స్ని కానీ ఆర్ మీ యొక్క క్యాపిటల్ గూడ్స్ని కానీ డైరెక్ట్గా జాబ్ వర్క్కి పంపించినప్పుడు సో మీరు ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ని పంపిస్తుంటే బిల్ ఆఫ్ ఎంట్రీతో మీరు పంపించాలి. అండ్ ఒకవేళ మీరు క్యాపిటల్ గూడ్స్ ఈ ఇన్పుట్స్ వీటి ఇట్లాంటివి పంపిస్తుంటే కాపీ ఆఫ్ ఇన్వాయిస్ని పెట్టి పంపించాలి. ప్లస్ జాబ్ వర్క్ నేమ్ ఏమి అండ్ అడ్రస్ ఆఫ్ కంపెనీ ఏమి అండ్ డాక్యుమెంట్స్కి సంబంధించి ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ రిజిస్టర్ పర్సన్ అయితే వాటికి సంబంధించి అండ్ డాక్యుమెంట్స్ని జాబ్ వర్కర్కి డైరెక్ట్ పంపించాలి. ఇప్పుడు పంపిస్తున్నాము. అండ్ ఇక్కడ సప్లయర్ వచ్చేసి బిల్ ఇన్పుట్స్ని సప్లైస్ని ఇన్పుట్స్ని క్యాపిటల్ గూడ్స్ని ఇవన్నీ పంపిస్తుంటారు కదా. అండ్ ఎవరికైతే ప్రిన్సిపల్కి అంటే రిజిస్టర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 పర్సన్స్ వస్తారు. ఒకటి ప్రిన్సిపల్ అని ఇంకొకరు జాబ్ వర్కర్ అని. సో మన యొక్క సప్లయర్ మనం ఓనర్ అనుకోండి. మనం ఏం చెప్పినామంటే ఓనర్ అండ్ జాబ్ వర్కర్. సో మనమే డైరెక్ట్ గూడ్స్ని ఇక్కడ పంపించవచ్చు ఆర్ మనం మన సప్లయర్కి చెప్తే మన సప్లయర్ ఇక్కడ జాబ్ వర్క్కి పంపించవచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి జాబ్ వర్కర్కి పోతుందా ఆర్ మన దగ్గర నుంచి జాబ్ వర్క్ పోతుందా అనేది ఎట్లయినా జరగవచ్చు. మనం చెప్తేనే మన దాని ప్రకారమే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ జాబ్ వర్క్కి పోయినప్పటికీ కూడా మీరు ఐటీసీని అవైలబుల్ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా పంపించినప్పుడు. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ మీ దగ్గర వచ్చిన గూడ్స్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పంపించినా మీరు ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. నో ప్రాబ్లం, నో ఇష్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి పంపించేటప్పుడు ఏవైతే పంపిస్తుంటామో ఇక్కడ నుంచి మనం పంపిస్తున్నాం అనుకోండి ఐటీసీని క్లెయిమ్ చేసుకుంటాము. వాటికి సంబంధించి ఇంటర్స్టేట్ మూమెంట్ కన్సైన్మెంటా ఆర్ ఇంటర్స్టేట్ మూమెంటా అనేది చూసుకోవాలి. అండ్ ఆ కన్సైన్మెంట్ వాల్యూ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ జాబ్ వర్కర్ వచ్చేసి రిజిస్టర్ కావచ్చు అన్రిజిస్టర్ కావచ్చు. ఒకవేళ అని యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 ఆర్ 10 lakhs ఉంటే అన్రిజిస్టర్ అయిపోతాడు. ఒకవేళ అబౌవ్ 20 lakhs ఆర్ 10 lakhs ఆర్ 40 lakhs ఉంటే 40 lakhs కేసు రాదు, ఎందుకంటే ఇది సర్వీస్ కాబట్టి జాబ్ వర్క్కి సంబంధించి. నెక్స్ట్ మనం ఏవైతే గూడ్స్ని పంపిస్తామో ఎవరు మనం ఓనర్ కదా, దట్ ఈస్ ప్రిన్సిపల్ మనం గూడ్స్ని పంపిస్తుంటే ఎవరికి జాబ్ వర్క్కి పంపిస్తుంటే సెక్షన్ 143 ప్రొసీజర్ని ఫాలో కావాలి. 143 ప్రొసీజర్ని ఏమని చెప్తాము, ఏవైతే ఇన్పుట్స్ని పంపిస్తామో ఏవైతే గూడ్స్ని పంపిస్తామో మనం దీనికి సంబంధించి ట్యాక్స్ ఏమీ పే చేయము. బట్ దీనికి సంబంధించి ఐటీసీని ఏమి క్లెయిమ్ చేస్తాము, ఎందుకంటే ఇక్కడ సేల్ కాదు కాబట్టి మనం ట్యాక్స్ ఏమి పే చేయడం. బట్ ఈ జాబ్ వర్కర్ నుంచి కంపల్సరీగా మనకి వితిన్ 1 year లోపల ఇన్ కేస్ ఆఫ్ అవి నార్మల్ ఇన్పుట్ గూడ్స్ అయితే ఆర్ అవి క్యాపిటల్ గూడ్స్ అయితే వితిన్ 3 months లోపల మనకి కంపల్సరీ రావాలి బ్యాక్కి. ఆర్ ఒకవేళ కమిషనర్ కావాలనుకుంటే ఎక్స్టెన్షన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్పుట్స్కి అయితే 1 yearని, క్యాపిటల్ గూడ్స్కి అయితే 2 yearని ఎక్స్టెన్షన్ చేస్తాడు. కంపల్సరీగా అవి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన గూడ్స్ని ఈ ఓనర్ ఏం చేస్తాడు, సేల్ చేసిన తర్వాత అప్పుడు ట్యాక్స్ పే చేస్తాడు. ఇది నార్మల్ జరిగే ప్రొసీజర్స్. అండ్ ఒకవేళ గూడ్స్ని కన్నా మనకి రాకుంటే రిసీవ్ బ్యాక్ చేసుకుంటే ఏది 1 year ఆర్ 3 years, 1 year ఇన్ కేస్ ఆఫ్ ఇన్పుట్కి సంబంధించి, 3 years ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్కి సంబంధించి రాకుంటే ఆర్ ఎక్స్టెన్షన్ టైం కూడా అయిపోయింటే అప్పుడు రిసీవ్ కానప్పుడు ఆ డేట్ ఆఫ్ డిస్పాచ్ నుంచి సెండ్ బై ద ప్రిన్సిపల్ పంపించినారు కదా ఆ నుంచి కానీ ఆర్ సప్లయర్ నుంచి డైరెక్ట్ పోయినాయి కదా ఆ డేట్ ఆఫ్ రిసీప్ట్ నుంచి ఆ డేట్ నుంచి డీమ్డ్ టు బి సప్లైగా ట్రీట్ చేసుకొని ఈ ట్యాక్స్ రైజ్ చేస్తాము. అండ్ దానికి సంబంధించి GSTR 1లో చూపించాలి. అండ్ అట్ ద రేట్ ఆఫ్ 18% ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి, ఎందుకంటే యాజ్ ఆన్ డేట్ నువ్వు పంపించినప్పుడు నువ్వు ట్యాక్స్ పే చేయలేదు అండ్ వాటికి సంబంధించిన గూడ్స్ని నువ్వు రిసీవ్ చేసుకోలేదు కాబట్టి. సో ఇక్కడ జాబ్ వర్కర్ రిజిస్టర్ కానీ రిజిస్టర్ కాకపోతే అది అన్నెసెసరీ, ఇది సర్వీస్ కాబట్టి. నెక్స్ట్ ఒకవేళ ఈ జాబ్ వర్కర్ నుంచి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే వితిన్ 1 year ఆర్ 3 years లోపల ఆర్ ఈ జాబ్ వర్కర్ నుంచి డైరెక్ట్ సప్లై చేస్తే ఆ సప్లై చేసిన డేట్లో నువ్వు సేల్గా బుక్ చేసుకోవాలి ఓనర్వి. అది కేసు అనమాట. ఈ కేసులో మొత్తం ఇట్లా ఉంటుంది కదా. అండ్ ఒక్కోసారి ఎవరికైతే పంపిస్తున్నామో యాన్యువల్లీ హాఫ్ ఇయర్లీ ఇంటిమేట్ చేయాలి. ఒకవేళ ఇయర్ మిడిల్లో ఈ ఉంటే ITC 04 ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ITC 04 ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఇంటిమేట్ చేయాలి. సో అంత గూడ్స్ నా జాబ్ వర్క్లోనే దానికి సంబంధించిన ఐటీసీ అనేది డీటెయిల్స్ ఆఫ్ చలాన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి అయితే
డిస్పాచ్ చేసినది ఏవేవి డిస్పాచ్ చేసినావు జాబ్ వర్క్కి సంబంధించి, జాబ్ వర్క్ నుంచి ఏవేవి ఏమేమి రిసీవ్ చేసుకున్నావు, ఏమేమి మళ్ళీ వన్ జాబ్ వర్కర్ నుంచి అనదర్ జాబ్ వర్క్కి పంపించినావు, ఈ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది డ్యూరింగ్ ద స్పెసిఫైడ్ పీరియడ్లో ITC 04 ఫామ్లో. అండ్ ఎవరిదైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ గ్రేటర్ దెన్ 5 up to 5 CR ఉంటుందో వాళ్ళు యాన్యువల్లీగా April 25th ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ వాళ్ళ టర్న్ ఓవర్ అనేది గ్రేటర్ దెన్ 5 crores ఉంటే, అప్ టు 5 crores ఉంటే April 25th ప్రొవైడ్ చేయాలి, అది యాన్యువల్లీగా. ఒకవేళ మీ టర్న్ ఓవర్ 5 crores అబోవ్ ఉంటే హాఫ్ ఇయర్లీ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ April to Septemberకి సంబంధించి ఏప్రిల్లో ప్రొవైడ్ చేయాలి 25th Aprilలో, అక్టోబర్ టు మార్చ్కి సంబంధించి April to Septemberకి అయితే అక్టోబర్లో, అక్టోబర్ టు మార్చ్కి సంబంధించి అయితే ఏప్రిల్లో ప్రొవైడ్ చేయాలి. ఆ డీటెయిల్స్ని ITC 01 ఫామ్లో ఫిల్ చేయాలి. అంటే సో గూడ్స్ నా గూడ్స్ జాబ్ వర్క్ దగ్గర ఉన్నవి అని చెప్పడానికి. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్, ఈ జాబ్ వర్కర్ వర్క్ చేస్తాడు కదా, జాబ్ వర్కర్ వర్క్ చేస్తాడు, ఆ జాబ్ వర్కర్ వర్క్ చేసిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్, ఆ మిడిల్లో ఏమన్నా వేస్ట్ ఆర్ స్క్రాప్ వచ్చినాయి అనుకోండి, ఆ వేస్ట్ని స్క్రాప్ని ఇతను సప్లై చేసినా అనుకోండి వేరే వాళ్ళకి, అంటే జాబ్ వర్కర్ రిజిస్టర్ అయినాడా రిజిస్టర్ కాదైనా ఫస్ట్ చూస్తాము. రిజిస్టర్ అయితే GST పే చేయాలి. అండ్ జాబ్ వర్కర్ అన్రిజిస్టర్ అయితే ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో వాడే GSTని పే చేయాల్సి వస్తుంది. ఆర్ ఒకవేళ ఆ సేల్స్ అనేది విత్ రెస్పెక్ట్ టు నో నీడ్ టు డిక్లేర్ ఇన్ జాబ్ వర్క్ ప్రెమిసెస్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్పోర్ట్ చేస్తే వితిన్ 1 year లోపల కానీ ఎక్స్పోర్ట్ చేస్తే LUT అనేది లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది తీసుకోవాలి IGST పే చేసిన తర్వాత. అండ్ ఒకవేళ ఎయిదర్ రిజిస్టర్ పర్సన్ అనుకోండి, సప్లయర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎవరు ఉన్నారో వాటికి చూసుకుంటాము. ఇక్కడ అకౌంట్స్ రిలేటెడ్ టు ఇన్పుట్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్కి మొత్తం ఎవరు మెయింటైన్ చేయాలంటే ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాడే మెయింటైన్ చేయాలి. జాబ్ వర్కర్కి ఏం రెస్పాన్సిబిలిటీ ఏమీ ఉండదు, మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ విన్ లైబిలిటీ వరకు. అండ్ ఒకవేళ ఆ సప్లై అనేది జాబ్ వర్కర్ దగ్గర నుంచి వెళ్ళినప్పటికీ ప్రిన్సిపలే ఇన్వాయిసెస్ వేసుకోవాలి, ప్రిన్సిపలే లైబుల్ ఫర్ ఇన్వాయిస్కి సంబంధించి. ఇఫ్ జాబ్ వర్కర్ కానీ రిజిస్టర్ అయితే పాసిబుల్, ఆర్ ఈ జాబ్ వర్కర్ వచ్చేసి అన్రిజిస్టర్ అయితే ప్రిన్సిపలే డిక్లేర్ చేసుకోవాలి ప్రెమిసెస్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి వాటికి సంబంధించి. ఒకవేళ జాబ్ వర్కర్ ఈ డిఫరెంట్ స్టేట్ అయితే ఈ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది పాసిబుల్ కాదు. అంటే ఈ ఓనర్ వచ్చేసి ఆ జాబ్ వర్క్ ప్లేస్ని అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని కేసెస్లో విత్ ఇన్ ద స్టేట్లో ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే గూడ్స్ని మనం జాబ్ వర్క్కి పంపించినాము, ఆ జాబ్ వర్కర్ ఇంకొక జాబ్ వర్కర్కి పంపించినారు. సో కొన్ని కేసెస్లో ఇట్లా పంపించినప్పుడు ఇదే ఏం చేస్తారంటే యూట్యూబ్ బై ద ప్రిన్సిపల్ JW1 అనే ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని ఫిల్ చేయాలి. ఆల్టర్నేటివ్లీ ఓల్డ్ DC ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ ఇష్యూ చేసినది ఎండార్స్మెంట్ చేసుకొని ఇఫ్ గూడ్స్ ఆర్ సెండ్ ఇన్ పీస్ మిల్ న్యూ DC విల్ బి డిప్యూటీ కమిషనర్ చూసుకుంటారు బై ద ప్రిన్సిపల్కి సంబంధించి. ఇక్కడ జాబ్ వర్కర్ ప్రెమిసెస్ నుంచి డైరెక్ట్ సేల్ జరిగింది అనుకోండి, అగ్రిగేట్ ఎవరు మనకు ప్రిన్సిపలే రెస్పాన్సిబుల్ అని చెప్పినాం కదా, ఆ ప్రిన్సిపలే రెస్పాన్సిబుల్. అండ్ దానికి సంబంధించి ఇప్పుడు జాబ్ వర్క్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఏముండే అబ్బా రెస్పెక్ట్ టు RTPs అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ సార్. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్ జాబ్ వర్క్కి సంబంధించి అంటే ఈ ఎన్నో చాప్టర్ ఇది 16th. ఓకే. Under what circumstances can principal directly supply the goods from premises of job work without declaring the premises of job worker has its additional place of business? సో అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ని చెప్పకుండా మనం గూడ్స్ని పంపించుకోవచ్చా అంటే ఎస్, ద గూడ్స్ కెన్ బి సప్లైడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ జాబ్ వర్కర్ వితౌట్ డిక్లేరింగ్ ఇట్ హ్యాస్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ 2 circumstances. ఒకటి జాబ్ వర్కర్ ఈజ్ రిజిస్టర్డ్ పర్సన్ అయ్యింటే, ఆర్ ప్రిన్సిపల్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ సచ్ గూడ్స్ హ్యాస్ బీన్ బి నోటిఫైడ్ బై ద కమిషనర్. ఈ 2 కేసెస్లో మనం అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ జాబ్ వర్క్కి సంబంధించి. సో 2 కేసెస్లో ఒకటి రిజిస్టర్ జాబ్ వర్కర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్ అయితే అది మనం అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కాదు కాబట్టి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రిన్సిపల్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ సచ్ గూడ్స్ యాజ్ మే బీ నోటిఫైడ్ బై ద కమిషనర్. సో కొన్ని గూడ్స్ యాజ్ కమిషనర్ నోటిఫై చేసిన గూడ్స్ని మనం జాబ్ వర్క్కి పంపించామంటే అట్లాంటి కేసెస్లో కూడా మనం ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్
what happened when the inputs or capital goods are not received back or supplied from place of business of job worker within a prescribed time period. So prescribed time period లో రాకుంటే ఏముంటుంది అనేది క్వశ్చన్. సో ఇఫ్ ఇన్పుట్స్ ఆర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్ నాట్ రిసీవ్డ్ బ్యాక్ బై ద ప్రిన్సిపల్ ఆర్ నాట్ సప్లైడ్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ జాబ్ వర్క్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైం లిమిట్లో, విత్ ఇన్ టైంలో అక్కడ నుంచి అక్కడ పోలేదు, మళ్ళీ మనకి బ్యాక్ రాలేదు. ఇట్ వుడ్ బి డీమ్డ్ టు బి సచ్ ఇన్పుట్ ఆర్ క్యాపిటల్ గుడ్స్ హ్యాడ్ బీన్ సప్లైడ్ బై ద ప్రిన్సిపల్ టు ద జాబ్ వర్కర్ ఆన్ ద డే వెన్ ద సెడ్ ఇన్పుట్స్ ఆర్ క్యాపిటల్ గుడ్స్ వర్ సెంట్ అవుట్ బై ద ప్రిన్సిపల్. సో ఎప్పుడైతే మనం పంపించిన ప్లేస్ ఉందో టైం ఉందో ఆ డేట్ నుంచి సప్లై యాడ్ చేసినట్టు చూస్ చేసుకుంటాము. ఆన్ ద డేట్ ఆఫ్ రిసిట్ బై ద జాబ్ వర్కర్ వే ద ఇన్పుట్ ఆర్ క్యాపిటల్ గుడ్స్ వర్ సెంట్ డైరెక్ట్లీ టు ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ జాబ్ వర్కర్. దస్ ప్రిన్సిపల్ వుడ్ బి లైబుల్ టు పే ట్యాక్స్ అకార్డింగ్లీ. సో ప్రిన్సిపల్ ట్యాక్స్ అకార్డింగ్లీ పే చేయాలి, ప్లస్ 18% ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాపర్ అకౌంట్స్ రిలేటెడ్ టు జాబ్ వర్క్. రిలేటెడ్ టు జాబ్ వర్క్కి సంబంధించి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ విల్ బి ప్రిన్సిపల్ టు మెయింటైన్ ప్రాపర్ అకౌంట్స్ ఆఫ్ జాబ్ వర్క్ రిలేటెడ్ టు ఇన్పుట్స్ అండ్ క్యాపిటల్ గుడ్స్కి సంబంధించి. నెక్స్ట్ విత్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్ క్వశ్చన్? జెన్నీ ఇంజనీర్స్ హ్యావ్ మోల్స్ డెలివర్డ్ డైరెక్ట్లీ. సో మోల్స్ని డైరెక్ట్లీగా డెలివర్ చేసినారు టు జాబ్ వర్కర్కి ఫ్రమ్ ద సప్లయర్ ఫర్ మేకింగ్ సర్టెన్ ప్రెసిషన్ పార్ట్స్కి సంబంధించి. మనం ఒక ఎక్సెప్షన్ చెప్పడం మర్చిపోయినాము, ఏది ఇందాక డిస్కషన్లో ప్లాంట్ అండ్ మిషనరీస్ని రిసీవ్ చేసుకోకుంటే మనం సేల్గా డీల్ చేస్తామని. బట్ ఇవి ప్రిన్సిపల్ మోల్స్ డైస్ ఇట్లాంటివి ఉంటే వాటిని ఏమి తీసుకోము, అది ఒక ఎక్సెప్షన్ అనమాట. మోల్స్ డైస్ జిగ్స్ ఫిక్చర్స్ టూల్స్ ఏమైనా ఉంటే వాటికి టైం లిమిట్ అనేది ఏమి ప్రిస్క్రైబ్ చేయలేదు. అంటే ఒక 5 years కానీ 10 years కానీ మనం రిసీవ్ చేసుకోకుంటే కూడా వాటిని రిసీవ్ చేసుకోవడానికి సేల్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. సో అదే ఇక్కడ క్వశ్చన్ అడిగేది. సో జెన్యూన్ ఇంజనీర్స్ షుడ్ రిప్లై ద ఫాలోయింగ్ లైన్స్. ఫస్ట్ అండర్ సెక్షన్ 19(6) ప్రకారం ద ప్రిన్సిపల్ మే టేక్ అన్ ఐటీసీ అండ్ క్యాపిటల్ గుడ్స్ సెండ్ టు జాబ్ వర్కర్ ఫర్ జాబ్ వర్క్ వితౌట్ బీయింగ్ ఫస్ట్ బాట్ ఆఫ్ హిస్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో జాబ్ వర్కర్ ఏం చేయొచ్చు, ప్రిన్సిపల్ ఏం చేయొచ్చు, ఏవైతే గుడ్స్ని జాబ్ వర్క్కి పంపించినారో ఆ జాబ్ వర్క్కి పంపించిన గుడ్స్కి సంబంధించి ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు రిలేటింగ్ టు క్యాపిటల్ గుడ్ అయితే. అండ్ క్యాపిటల్ గుడ్ సెంట్ for job work should either be returned to the principal or must be supplied from the job work premises within 3 years. So extendable will be 2 years. So within 3 years లోపల అవి అక్కడ నుంచి అక్కడన్నా వేరే స్టేట్కైనా సేల్ కావాలి, అక్కడ నుంచి బ్యాక్ అన్నా రావాలి వితిన్ 3 years లోపల. ఆర్ దాన్ని 2 yearsని ఎక్స్టెన్షన్ చేస్తారు ఫ్రమ్ సెండింగ్ దెమ్ టు జాబ్ వర్కర్స్ అండ్ ఆర్ డైరెక్ట్ రిసీట్ బై ద జాబ్ వర్కర్ ఫ్రమ్ ద సప్లయర్. ఇఫ్ ద అబౌట్ టైమ్ లిమిట్ ఈజ్ నాట్ మెట్, ఒకవేళ ఆ టైం లిమిట్ని మెట్ కాకుంటే ఇట్ ఈస్ డీమ్ దట్ క్యాపిటల్ గుడ్స్ వర్ సప్లైడ్ బై ద ప్రిన్సిపల్ టు జాబ్ వర్క్. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే ట్యాక్స్ విల్ బీ పేయబుల్ ఆన్ ద దే వర్ సెంట్ అవుట్ ఆఫ్ ద జాబ్ వర్క్. సో ఒకవేళ 3 yearsలో ఆర్ 2 years మొత్తం 5 yearsలో కన్నా బ్యాక్ రాకుంటే అక్కడ నుంచి సప్లై కాకుంటే ఎప్పుడైతే పంపించామో ఆ రోజు నుంచి సప్లైగా ట్రీట్ చేసుకుంటామో ఆ రోజు నుంచి ట్యాక్స్ ఆ రోజు డేట్తో ట్యాక్స్ పే చేయాలి. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు 18% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి పేమెంట్ చేయాలి. నెక్స్ట్ హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 19 సబ్సెక్షన్ 7 that the time limit for 3 years or 2 years అనేది బ్రింగింగ్ బ్యాక్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఫ్రమ్ జాబ్ వర్కర్ డస్ నాట్ అప్లై ఇన్ కేస్ ఆఫ్ మోల్స్. సో మోల్స్ కానీ డైస్ కానీ జిగ్స్ కానీ ఫిక్చర్స్ కానీ టూల్స్ కానీ వాటికి టైం లిమిట్ అనేది ఏం అప్లికబుల్ కాదు. నెక్స్ట్ సుధామా ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఎక్కడ రిజిస్టర్ అయినా జమ్మూ కాశ్మీర్లో రిజిస్టర్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాస్టిక్ పైప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది సప్లై అదర్ సప్లైస్ ఆన్ జాబ్ వర్క్ బేసిస్లో. సో ఇది జాబ్ వర్కర్. ఓకే, ఆన్ ద 10th January ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే హిమాచల్ ప్రదేశ్లో రిజిస్టర్ అయినారో సెంట్ ప్లాస్టిక్ వర్త్ ఆఫ్ 4 lakhs అండ్ మాల్స్ వర్త్ 50,000 ఫ్రీ ఆఫ్ కాస్ట్కి 4 lakhs ప్లస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మోల్స్ని పంపించినాము సుధామా ఇండస్ట్రీకి. ఎవరికి జాబ్ వర్కర్కి టు మేక్ పైప్ లైన్స్. సో ప్లాస్టిక్ పైప్ని ప్రిపేర్ చేయడానికి. సుధామా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఇట్స్ ఓన్ మెటీరియల్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ లామినేషన్ మెటీరియల్ ఫర్ కోటింగ్ పైప్స్ వర్త్ 1 lakh ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పైప్. ఇట్ రైజ్ ఇన్వాయిస్ 2 lakh rupees ఇన్ జాబ్ చార్జెస్తో వాడు పంపించినవి కాకుండా 4 lakhsకి సంబంధించి ప్లాస్టిక్ 50,000 ఇది కాకుండా ఒక 1 lakh వాని యొక్క ఓన్ది యూజ్ చేసి అండ్ మొత్తం కలిపి రైజ్డ్ ఇన్వాయిస్ ఆఫ్ 2 lakhs ఫర్ జాబ్ చార్జెస్ ఆఫ్ మేకింగ్ పైప్స్ అండ్ రిటర్న్ manufacture pipes through delivery Chiran to Plasto on 20 September to 10th January రిసీవ్ చేసుకొని 20 Septemberకి పంపిస్తున్నాము, 20 Octoberకి పంపిస్తున్నాము. ద సేమ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్లాస్టిక్ పైప్స్ హ్యాస్ వాజ్ మేడ్ ఫర్ ప్లాస్టో మ్యానుఫ్యాక్చరర్స్ వర్ మేడ్ బై ద సుధామా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫర్ ఇట్స్ ఓన్ రా మెటీరియల్ అండ్ సోల్డ్ టు సాలిడ్ పైప్స్ రిజిస్టర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ 7.5 lakhs to 20 September. సో వేరే వాళ్ళకి చేస్తే అది అమౌంట్ 7.5 lakhs ఛార్జ్ చేస్తుందా. ఎగ్జామిన్ ద సినారియో ఆఫర్ యూ వ్యూ ద విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ జాబ్ వర్క్కి సంబంధించి ప్రొవిజన్స్ తీసుకుని ఈ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్లాస్టిక్ పైప్స్ సుధామా
సుదామాకి ఫర్ ప్లాస్టో మ్యానుఫ్యాక్చరర్కి అండ్ సాలిడ్ పైప్స్కి డిఫరెన్స్ ఉందా, ఏమన్నా లైబిలిటీ వస్తుందా, వెదర్ సుదామా ఇండస్ట్రీస్ కెన్ కాస్ట్ ఇట్స్ ఓన్ మెటీరియల్ని యూజ్ చేసి ప్రొవైడ్ చేసి అది బిల్ వేయకుంటే ఏం ప్రాబ్లం ఏం లేదా అంటే. Or next, whether sending the plastic and molds to Sudama Industries by Plasto manufacturers, each supply and taxable invoice need to be issued for the same. సో ఏవైతే ఫ్రీగా ఒక 50,000కి సంబంధించిన ఫ్రీ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నామో దానికి సంబంధించి ఇన్వాయిస్ ఏమైనా ఇష్యూ చేయాలనేది ఇంకో క్వశ్చన్. వెదర్ సుదామా ఇండస్ట్రీస్ షుడ్ ఇంక్లూడ్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లాస్టిక్ అండ్ మోల్డ్స్ సప్లైడ్ బై ప్లాస్టో మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ ఈస్ జాబ్ ఛార్జెస్లో ఇంక్లూడ్ చేసుకోవాలా ఏవైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చినవి అండ్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నవి అనేది మొత్తం 4 క్వశ్చన్స్. సో 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్, యాజ్ పర్ సెక్షన్ 2/68 ప్రకారం జాబ్ వర్క్ అంటే ఏమి? జాబ్ వర్క్ మీన్స్ any treatment or process undertaken by a person on goods belonging to another registered person and expression of job worker. సో ఏవైనా ట్రీట్మెంట్ కానీ ఏదైనా ప్రాసెస్ కానీ అండర్టేకింగ్ తీసుకుంటే పర్సన్ బిలాంగింగ్ టు అనదర్ పర్సన్కి సంబంధించి దాన్ని జాబ్ వర్కర్ అంటారు. షిల్ బి కన్సిడర్డ్ అకార్డింగ్లీ. సో ద రిజిస్టర్డ్ పర్సన్ ఆన్ హూజ్ గూడ్స్ ఇన్పుట్స్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ జాబ్ వర్కర్ హీస్ పర్ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ అంటారు. సో ఎవరి వర్క్ అయితే నువ్వు తీసుకున్నావో వాడిని ప్రిన్సిపల్ అంటాము, ఎవరైతే చేస్తున్నావో వాడిని జాబ్ వర్కర్ అంటారు. ద జాబ్ వర్కర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఆన్ గూడ్స్ సెంట్ బై ద ప్రిన్సిపల్. సో గూడ్స్ ఎవరైతే సెండ్ చేస్తారో ప్రిన్సిపల్ గారు సెండ్ చేస్తారు, ఆ గూడ్స్తోని జాబ్ వర్కర్ వర్క్ చేస్తారు. దేర్ ఫోర్ వెన్ ద గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై సుదామా ఇండస్ట్రీస్ ఫ్రమ్ ప్లాస్టో మ్యానుఫ్యాక్చర్ ఇట్ ఈస్ ద జాబ్ వర్క్ హ్యాస్ ఎ ప్రాసెస్ ఆఫ్ అండర్టేకింగ్ యాజ్ ఇన్పుట్స్. దట్ ఈస్ ప్లాస్టిక్ అండ్ మౌల్స్ వచ్చేసి వాడు ఏవైతే మెటీరియల్స్ని ప్రొవైడ్ చేసినారో అవన్నీ ఇన్పుట్స్ అవుతాయి సప్లైడ్ బై ద ప్రిన్సిపల్. అండ్ వెన్ గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ for solid pipes, it is manufactured on his own account, has the pipes manufactured from company own raw materials. Further processing or treatment of job work basis of supply of service in terms of షెడ్యూల్ 3. సో వీని ఓన్ రా మెటీరియల్స్ని కూడా యూజ్ చేసి వర్క్ చేసినారు, బట్ జాబ్ వర్క్ అనేది సర్వీస్ కింద ట్రీట్ చేసుకుంటాము యాజ్ పర్ షెడ్యూల్ 2 ప్రకారం. సో అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పైప్స్ అండ్ ఓన్ అకౌంట్ ఈ సప్లై ఆఫ్ గూడ్స్ కింద తీసుకుంటాము. వీన్ని మామూలుగా సేల్ చేస్తుంటే. నెక్స్ట్ జాబ్ వర్క్ అయితే సర్వీస్ కింద తీసుకుంటాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పైప్స్ ఓన్గా పైప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే సప్లై చేస్తుంటే గూడ్స్గా తీసుకుంటుంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ వైడ్ సర్క్యులర్ 38/12/2018 GST dated 26/3/2018 that the job worker in addition to the goods received from the principal can యూజ్ ఈజ్ ఓన్ గూడ్స్ ఫర్ ప్రొవైడింగ్ సర్వీస్ ఆఫ్ జాబ్ వర్కర్. సో జాబ్ వర్కర్ వాని యొక్క గూడ్స్ రిసీవ్ చేసుకునే దాని గూడ్స్ ఒకటే కాకుండా వీని యొక్క ఓన్ గూడ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. నెక్స్ట్ సెక్షన్ 143 ఏం చెప్తుందంటే 143 ప్రొవైడ్ సార్ Section 143 provides that the registered person principal may without payment of tax send inputs or capital goods to job workers for job work. Subsequently on completion of job work the principal shall either bring back the goods to his place of business or let them directly place of business premises within 1 year లోపల తీసుకోవాలి. ఇన్పుట్స్కి సంబంధించి అయితే 1 year లోపల తీసుకోవాలి, క్యాపిటల్ గూడ్స్కి అయితే 3 years లోపల తీసుకోవాలి. వితిన్ 3 years ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి ఎక్సెప్ట్ మోల్స్ డైస్ జిగ్స్ ఫిక్చర్స్ టూల్స్ అవన్నీ టైం లిమిట్ అనేది ఏం లేదు. సో ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రిటర్న్స్ ఆఫ్ గుడ్స్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ మోల్స్ డైస్ జిగ్స్ ఫిక్చర్స్ అండ్ టూల్స్కి సంబంధించి. సో ఇట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ ఫర్ 1 year or 3 years ఫర్ బ్రింగింగ్ బ్యాక్ ఫర్ ద సప్లయింగ్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ క్యాపిటల్ గుడ్స్ ఈజ్ నాట్ హర్డర్డ్ టు ద యాక్టివిటీ ఆఫ్ సెండింగ్ గూడ్స్ ఫర్ జాబ్ వర్క్ షెల్ బి డీమ్డ్ టు బి సప్లైడ్ బై ద ప్రిన్సిపల్ ఆన్ ద డే వెన్. ఎప్పుడైతే అవి గూడ్స్ విత్ ఇన్ టైం లిమిట్లో కన్నా రాకుంటే వాటిని సప్లైగా ట్రీట్ చేసుకుంటాం, ఆ సప్లైకి సంబంధించి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నైదర్ రిసీవ్డ్ బ్యాక్ బై ద ప్రిన్సిపల్ ఆర్ నాట్ సప్లైడ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రెమిసెస్ జాబ్ వర్కర్ విత్ ఇన్ 1 year or 2 yearsకి సంబంధించి. ఒకవేళ therefore sending of plastic and molds by plasto manufacturer to Sudama industry job worker is not supplied as manufactured pipes as received back within the stipulated time and provisions of relating to return of goods is not applicable in case of molds ki samanchi. Next rule 45 prakaram provided that inputs semi finished goods or capital goods being sent for job work shall be sent under కవర్ ఆఫ్ డెలివరీ చలాన్ ఇష్యూడ్ బై ద ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ గారు ఏవైతే గూడ్స్ని పంపిస్తున్నారో సెమీ ఫినిష్డ్ గూడ్స్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ జాబ్ వర్కర్కి పంపిస్తున్నప్పుడు డెలివరీ చలాన్ని పెట్టి పంపించాలి. సో ప్లాస్టో మ్యానుఫ్యాక్చరర్ నీడ్ నాట్ ఇష్యూ ట్యాక్సబుల్ ఇన్వర్స్ ఫర్ సెండింగ్ ద ఇన్పుట్స్ టు సుదామా ఇండస్ట్రీస్ బట్ సెండ్ ఇన్పుట్స్ అండర్ ద చలాన్ పెట్టి పంపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం చెప్పినాము, హ్యాస్ ఫర్ సెక్షన్ 15(2) ప్రకారం ఎనీ అమౌంట్ దట్ ద సప్లయర్ ఈజ్ లైబుల్ టు పే ఇన్ రిలేషన్ టు సచ్ supply but which has been incurred by the recipient of supply and not included in the price actually paid or payable of the goods or services or both is included in the value of supply. So
ఏవైతే సప్లయర్ లైబుల్ వస్తుందో దానికి సంబంధించి అండ్ రిసిపియన్ కన్నా ఇంకర్ అయితే ఆ రిసిపియన్ ఇంకర్ అయ్యి ఆ అమౌంట్ని కన్నా యాక్చువల్లీ పేమెంట్ తీసుకోవాలి. పేమెంట్ తీసుకోకుంటే ఆ కేసులో వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ చేసుకోవాలి. హవెవర్ సుధామా ఇండస్ట్రీస్ షుడ్ నాట్ ఇంక్లూడ్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్లాస్టిక్ అండ్ మోల్స్ సప్లైడ్ బై ద ప్లాస్టర్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ హీస్ జాబ్ చార్జెస్ యాజ్ సుధామా ఇండస్ట్రీస్. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మోల్స్ని 50,000 తీసుకున్నాయి కదా, వాటి కాస్ట్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ద స్కోప్ ఆఫ్ సప్లై ఆఫ్ సుధామా ఇండస్ట్రీస్ ఈజ్ టు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్లాస్టిక్ పైప్ ఫ్రమ్ ద అదర్ రా మెటీరియల్స్ supplied by the plaster manufacturers that there at no point of time was Sudama Industries Limited supplier of job work services liable to pay for raw materials and therefore value of therefore should not be included in its job charges even though the same has been incurred for plaster manufacturers received for the job worker services. Next question number 6. So how many questions is there? I think so 7 or 8 unnatunayi. So question number 6, what is there in question number 6? Aloka Private Limited registered manufacturer sent steel cabins worth 50 lakhs. So 50 lakhs పంపించినాము, డెలివరీ చలాన్ని పెట్టి పంపించినాము, ఎవరికి జాబ్ వర్క్కి పంపించినాము, 28 జనవరికి పంపించినాము. అండ్ వాటితో పాటు మౌంటింగ్ స్టీల్ క్యాబిన్స్, మెటల్ ఫ్రేమ్స్ అవన్నీ పంపించినాము టూల్స్కి. అండ్ అగ్రీ టు కన్సిడరేషన్ వచ్చేసి 5 lakhs కన్సిడరేషన్ని మాట్లాడుకున్నాం ఫర్ ఎంటైర్ మౌంటింగ్ యాక్టివిటీకి సంబంధించి సప్లయింగ్ మెటల్ ఫ్రేమ్కి సంబంధించి. డూయింగ్ ద కోర్స్ ఆఫ్ మౌంటింగ్ యాక్టివిటీ మెటల్ వేస్ట్ జనరేటెడ్ విచ్ హీ సోల్డ్ బై ద మిస్టర్ ప్రేమ్. సో కొంత వేస్ట్ వచ్చింది, ఆ వేస్ట్ని వాళ్ళు సేల్ చేసినారు. ఆ వేస్ట్ని సేల్ చేసి ఎంత వచ్చింది? 45,000 వచ్చింది. నెక్స్ట్ ఆన్ 3rd December ద సేమ్ ఫైనాన్షియల్ ఇయర్స్ వాటిని ఫ్రేమ్ వాళ్ళు సెంట్ చేసినారు. అది మెటల్ రేట్ వచ్చేసి 28%, వేస్ట్ రేట్ వచ్చేసి 12%, స్టాండర్డ్ రేట్ ఆఫ్ సర్వీస్కి వచ్చేసి 18%. యూ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ మిస్టర్ ప్రేమ్ టూల్. సో మిస్టర్ ప్రేమ్ టూల్ ఎవరు? రిజిస్టర్డ్ జాబ్ వర్కర్. సో వీడు రిజిస్టర్డ్ జాబ్ వర్కర్, కొంత వేస్ట్ వచ్చింది, ఆ వేస్ట్ని అమ్ముకున్నాడు. ఇట్లాంటి కేసులో ఏం చేయాలి? యాజ్ పర్ పేరా 3 ఆఫ్ షెడ్యూల్ 2 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ఎనీ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్ విచ్ ఈజ్ అప్లైడ్ టు అనదర్ పర్సన్ గూడ్స్ ఈజ్ a supply of service and accordingly he subject to GST rate applicable for services. సో సప్లై ఆఫ్ సర్వీస్గా తీసుకుంటాము, ఆ సప్లై ఆఫ్ సర్వీస్కి GST రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇన్ ద గివెన్ కేస్ మిస్టర్ ప్రేమ్ వచ్చేసి జాబ్ వర్కర్ అండర్టేకింగ్ ద ప్రాసెస్ ఆఫ్ మౌంటింగ్ ద స్టీల్ క్యాబినెట్ ఆఫ్ అలోక్ ప్రైవేట్ లిమిటెడ్ దట్ ఈస్ ప్రిన్సిపల్ అండ్ మెటల్ ఫ్రేమ్స్. సో జాబ్ వర్కర్ వచ్చేసి ఎవరు? ప్రేమ్ టూలు. అండ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎవరు? అలోక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్ వ్యూ ఆఫ్ పేరా 3 ఆఫ్ షెడ్యూల్ 2 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ సిటెడ్ అబోవ్ ద మౌంటింగ్ యాక్టివిటీ క్లాసిఫై యాజ్ సర్వీసెస్. మౌంటింగ్ సర్వీస్ యాక్టివిటీని ఏం తీసుకున్నాం? సర్వీస్గా తీసుకుంటాం. ఈవెన్ తో మెటల్ ఫ్రేమ్ ఆల్సో supplied as part of mounting activity. Accordingly the job charges will be charge rate at the rate of 18% గా ట్రీట్ చేసుకుంటాము. సో ప్రిన్సిపల్ మెటల్ రేట్ వచ్చేసి ఏదైతే ఉందో దానికే ట్రీట్ చేసుకుంటాం విచ్ ఇస్ అప్లికబుల్ రేట్ ఫర్ సర్వీసెస్. ఫర్దర్ ద వాల్యూ ఆఫ్ స్టీల్ క్యాబినెట్స్ విల్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ taxable supplies made by Mr. Prem as supply of cabinet does not fall within the scope of supply to be made Mrs. Prem tools. Mrs. Prem tool is only required to mount steel cabinet which are stipulated supplied by Alok Private Limited and metal frame which are supplied by it. So as regarding to sale generated ఏదైతే వేస్ట్ జనరేట్ అయిందో దాన్ని సేల్ చేసుకున్నారో డూయింగ్ ద జాబ్ వర్క్ సిన్స్ ప్రేమ్ ఈజ్ రిజిస్టర్డ్ పర్సన్. సో ట్యాక్స్ లెవబుల్ ఆన్ సప్లై ఆఫ్ paid will be 143(5) ప్రకారం ఆ సప్లైకి ట్రీటెడ్ హ్యాస్ సప్లై అండ్ జిఎస్టీ రేట్ ఆఫ్ మెటల్ వేస్ట్కి సంబంధించి జిఎస్టీ లైబిలిటీ విల్ బి లైబుల్ ఫర్ మిస్టర్ ప్రేమ్. ఎవరైతే జాబ్ వర్కర్ సేల్ చేసుకుంటున్నారో ఆ జాబ్ వర్కరే లైబుల్లోకి వస్తారు. సో జాబ్ ఛార్జెస్కి 18% పడిపోతుంది అండ్ వేస్ట్ని వీట్ సేల్ చేసుకుంటున్నారు కాబట్టి 12% పడిపోతుంది 5,400. సో జాబ్ ఛార్జెస్కి సంబంధించి ఏవి సర్వీస్ని ప్రొవైడ్ చేసినారో సర్వీస్కి సంబంధించి 18% కలెక్ట్ చేసుకోవాలి అండ్ మేస్టెల్కి సంబంధించి 5,400 పే చేయాలి. టోటల్ 95,500 GST పేయబుల్ వీడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th? బేడీ మ్యానుఫ్యాక్చరర్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ ఇన్స్ట్రక్ట్ ఇట్స్ ఏ సప్లయర్ టు సెండ్ ద క్యాపిటల్ గుడ్ డైరెక్ట్ టు రిజిస్టర్. సో వానికి డైరెక్ట్గా చెప్పినాము. సో మా గూడ్స్ థర్డ్ పార్టీకి జాబ్ వర్కర్కి పంపించండి, మా దగ్గర పంపించదని. సో అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ ప్రెమిసెస్ 10th సప్లయర్ ఏం చేసినాడు? 10th Aprilకి పంపించినాడు అండ్ జాబ్ వర్కర్ రిసీవ్ చేసుకున్నాడు 15th Aprilకి. అండ్ రాజేష్ ఎంటర్ప్రైజ్ క్యారీడ్ అవుట్ ద జాబ్ వర్క్ అండ్ డిడ్ నాట్ రిటర్న్ ద క్యాపిటల్ గుడ్స్ టు దేర్ ప్రిన్సిపల్ బేడీ మ్యానుఫ్యాక్చర్. డిస్కస్ ద బేడీ మ్యానుఫ్యాక్చర్ ఎలిజిబుల్ టు రిటర్న్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. క్యాపిటల్ గుడ్స్ రాకుంటే ఏం చేయాలి? అండ్ ఒకవేళ ఆ క్యాపిటల్ గుడ్స్ ప్లేస్లో జిగ్స్ ఫిక్చర్స్ ఉంటే ఏముంటుంది? జిగ్స్ ఫిక్చర్స్ ఉంటే మౌల్స్ డైస్ జిగ్స్ ఫిక్చర్స్ టూల్స్ ఉంటే వాటికి టైం లిమిట్ అనేది ఏం లేదు కాబట్టి వాటికి సంబంధించి ఐటీసీని క్లెయిమ్ చేసేయచ్చు. క్యాపిటల్ గుడ్స్కి సంబంధించి అయితే ఐటీసీని క్లెయిమ్ చేస్తాము. విత్ ఇన్ 3 years లోపల కన్నా రాకుంటే ఆ ఐటీసీని రివర్సల్ చేయాల్సి వస్తుంది అండ్ ఎక్స్టెన్షబుల్ 2 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో యాజ్ పర్ సెక్షన్ 19(5) ద ప్రిన్సిపల్ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ సెంట్ ఫర్ జాబ్ వర్క్ ఈవెన్ ఇఫ్ ద సెట్ గుడ్స్ ఆర్ డైరెక్ట్లీ సెంట్ టు ద జాబ్ వర్క్. సో డైరెక్ట్లీ సెండ్ చేసినప్పటికీ కూడా మీరు ఐటీసీని క్లెయిమ్ చేయొచ్చు. ఫర్దర్ సెక్షన్ 19(6) స్టిపులేటెడ్ దట్ వేర్ క్యాపిటల్ గుడ్స్ సెంట్ డైరెక్ట్లీ టు ద జాబ్ వర్కర్ ఆర్ నాట్ రిసీవ్డ్ బ్యాక్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. సో 3 years లోపల రాకుంటే ఎక్కడ డేట్ ఆఫ్
the receipt of capital goods by the job worker, he shall be deemed that such capital goods have been supplied by the principal to the job worker on the day when the said capital goods were received by the job worker. సో సప్లయర్ దగ్గర నుంచి జాబ్ వర్కర్ ప్లేస్కి ఎప్పుడైతే గూడ్స్ వెళ్ళినామో ఆ గూడ్స్ నుంచి 1 yearలో 3 year లోపల రాకుంటే ఆ డేట్ నుంచి సప్లైగా ట్రీట్ చేసుకుంటాము, ఆ డేట్ నుంచి ఇంట్రెస్ట్ సహా పే చేయాల్సి వస్తుంది. సో ఇన్ ద వ్యూ ఆఫ్ ద అఫోర్సైడ్ మెన్షన్ బేడీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ఎలిజిబుల్ టు రిటర్న్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ by them on capital goods. However, if the capital goods are not returned by Rajesh Enterprise within 3 years from 15th April, so 15th April నుంచి రాకుంటే it shall be deemed that such capital goods have been supplied by Bedi manufacturers to Rajesh Enterprise on 15th April and Bedi. The manufacturers shall be liable to pay tax along with applicable interest at the rate of 18%. So however, there is no limit for molds, dies, jigs, fixtures and tools sent out to the job worker for job work 97 प्रकार. So however, if Mr. Rajesh does not return the jigs fixtures to Bedi manufacturers, it shall be considered as supply of jigs and fixtures to Rajesh Enterprise by Bedi manufacturers. In this case, also Bedi manufacturers will be eligible to retain input tax credit available by them. సో దీనికి మోల్స్కి జిగ్స్కి ఫిక్చర్స్కి వాటికి సంబంధించి ఐటీసీని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం అవైల్ చేసుకున్నప్పటికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? ఆక్టా మ్యానుఫ్యాక్చరర్ జలంధర్ రిజిస్టర్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ యొక్క సప్లయర్కి ఇచ్చినాడు జాబ్ వర్క్కి పంపించమని, గూడ్స్ని జాబ్ వర్క్కి పంపించినారు. ఇది పైన చెప్పిన క్వశ్చన్ లాగానే ఆన్సర్ చదివేసి అయిపోతుంది. సో క్యాపిటల్ గుడ్ డైరెక్ట్లీ సెండ్ టు ద జాబ్ వర్క్ ఆర్ రిక్వైర్డ్ టు బి రిటర్న్ టు ద ప్రిన్సిపల్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ క్యాపిటల్ గుడ్స్ బై ద జాబ్ వర్కర్స్ విత్ ఇన్ 3 years లోపల రిసీవ్ చేసుకోవాలి. అండ్ ఈ సచ్ కేస్ ప్రిన్సిపల్ కెన్ అవైల్ ద క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ ఆన్ సచ్ క్యాపిటల్ గుడ్స్. ఆక్టా మ్యానుఫ్యాక్చరర్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ అండ్ రిటర్న్ ఐటీసీ అండ్ క్యాపిటల్ గుడ్స్. సో సిఎన్సా వాళ్ళు ఎవరైతే ఉంటారో మెషిన్ డైరెక్ట్లీ సెండ్ టు ది జాబ్ వర్కర్స్ ఆన్ జాబ్ వర్క్ ఆ డేట్ నుంచి without being bought into the its premises. Said machine was returned within specified time period of 3 years. Within 3 years లోపల వస్తే నో ప్రాబ్లం. వితిన్ 3 years లోపల రాకుంటే ఆ ఐటీసీని రివర్సల్ చేయాల్సి వస్తుంది. ఆ ఐటీసీకి రివర్సల్కి సంబంధించి ప్లస్ ఇంట్రెస్ట్ని కూడా అప్లికబుల్ ఇంట్రెస్ట్ని కూడా పే చేయాల్సి వస్తుంది. సో ద అఫోర్సైడ్ టైమ్ పీరియడ్ ఆఫ్ 3 years డస్ నాట్ అప్లై టు మోల్స్, డైస్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఆర్ టూల్స్ సెంట్ అవుట్ ఆఫ్ జాబ్ వర్క్. In the case also Acta manufacturers is entitled to take and retain ITC in respect of molds and dies की సంబంధించి. దిస్ ఇస్ జాబ్ వర్క్.